హలో అండ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ కార్తికేయ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ బాచ్పల్లి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ జీవన్జోర్ వాటర్ షీల్డ్. ఇది వచ్చేసరికి ప్లైవుడ్ లామినేట్ గమ్ అన్నమాట. జనరల్ గా ఈ రైనీ సీజన్ లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ బబుల్స్. ఎందుకంటే మనకి క్లైమేట్ కూల్ గా ఉండటం వల్ల గమ్ అనేది తొందరగా ఆరకపోవడం వల్ల బబుల్స్ అనేది ఏర్పడతాయి. సో అందుకోసం అని చెప్పి నేను మీకు జీవన్జోర్ వాటర్ షీల్డ్ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ గమ్, క్రాస్ లింకింగ్ పాలిమర్ టెక్నాలజీ, అలాగే హీట్ రెసిస్టెంట్ గమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 4 to 6 అవర్స్ సెట్టింగ్ టైం ఉంటుంది జనరల్ గా. కానీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మీరు 8 to 10 అవర్స్ పెట్టుకుంటే మీకు చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి స్ప్రెడిలిటీ, అంటే ఇది గమ్ అనేది మనకి 40 to 55 స్క్వేర్ ఫీట్ స్ప్రెడిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి జనరల్ అదర్ బ్రాండ్స్ లో ఏంటంటే మనకి కొద్దిగా గమ్ అనేది టఫ్ గా ఉండటం వల్ల స్ప్రెడిలిటీ తక్కువ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీకు కొద్దిగా స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. జీవన్జోర్ పీవీసీ ఎక్స్ట్రా అనమాట. ఈ జీవన్జోర్ పీవీసీ ఎక్స్ట్రా వచ్చేసరికి అక్రిలిక్ కానీ పీవీసీ కానీ ప్లైవుడ్ కి స్టిక్ చేసుకునే గమ్ ఇది. అండ్ ఇది ఎడ్జ్ బైండింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బాత్రూమ్ వ్యానిటీ యూనిట్స్ కూడా, ఇది కూడా ఏంటంటే మనకి వాటర్ ప్రూఫ్ గమ్ అనమాట. ఇది ఏంటంటే మనకి బాత్రూమ్స్ లో కానీ కిచెన్ ఏరియాస్ లో అండ్ అవుట్డోర్ యూనిట్స్ లో కూడా మనం పీవీసీ ఎక్స్ట్రా అనేది పెట్టచ్చు. ఎందుకంటే ఇది సుపీరియర్ క్వాలిటీతో వస్తుంది మనకి. జీవన్జోర్ ఫాస్ట్ ఎక్స్ అనమాట. ఇదేంటంటే మనకి ఫాస్ట్ డ్రైయింగ్ గమ్. ఎక్కడైతే మనం వర్క్ అనేది ఫాస్ట్ గా చేయాలి, ఇమీడియట్ గా స్టిక్ అవ్వాలనుకున్నప్పుడు మనం జీవన్జోర్ ఫాస్ట్ ఎక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే మనకి ఎడ్జెస్ లో, ఏదైనా కార్నర్ ఎడ్జెస్ లో కూడా ఇది యూజ్ చేస్తాం అనమాట. సో మనకి జీవన్జోర్ లో ఫాస్ట్ ఎక్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మనం జీవన్జోర్ జుబీ స్ప్రే అడ్వాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసరికి మనకి పీవీసీ రాఫ్టర్స్ కానీ, చార్కోల్ రాఫ్టర్స్ కానీ, అలాగే ఏదైనా ఆబ్జెక్ట్ ని ఇమీడియట్ గా స్టిక్ చేయడం కోసం ఇది జుబీ స్ప్రే అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే మనకి డైరెక్ట్ గా వాల్ కూడా స్టిక్ చేయొచ్చు. అలాగే ప్లైవుడ్ కి ఫినిష్డ్ ప్లైవుడ్ అయినా లేకపోతే లామినేట్ మీద అయినా సరే స్ప్రే చేసినా కూడా ఇది గ్రిప్పింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకి 30 seconds లో మనం ఏ రాఫ్టర్ అయినా ఏ ఆబ్జెక్ట్ అయినా సరే స్టిక్ చేసుకోవచ్చు.